నాకు అన్నం పెట్టిన నా మందకాడ నిలబెట్టి చెప్తున్నా కాక ఈ మాట సత్యం. రేపు తెల్లారితే 31 దినం ఏమి తెలియని పోరగాళ్ల కాడికెళ్ళి మొదలు పెడితే అన్ని తెలిసిన పెద్ద మనుషుల దాకా కూడా రేపు పొద్దుగల దావత్ అనే పదాన్ని నెమరేస్తూనే ఉంటారు. దావత్ చేసుకోనీకి నేను ₹1 ఇచ్చేటోని కాదు, తీసుకునేటోని కాదు, కానీ నేను చెప్పిన మాట అక్షరం పొల్లుకోకుండా ఆలోచించేటోళ్ళు ఎందరో ఉన్నారని చెప్పేసి ఈ మాట చెప్తున్నా. దావత్ చేసుకున్నాగా వద్దంటలేను కానీ చేసుకునే కాడ జరంతా పైలం కాక అసలే మన సాలిసాలని కుటుంబాలు 600 కూలీ చేసిన కాడ గంటలకెళ్ళి 300 ఖర్చు పెట్టమంటేనే ముంగట వెనక ఆలోచించేటోళ్ళం. గట్లాంటిది ఈ రోజు అందరూ ఏకమై ఏళ్ళు ఖర్చు పెట్టుకొని తాగుతున్నాం. కానీ అక్కడ ఏదైనా జరగరాంది జరిగితే లక్షలు రాలే కాక ప్రతి బ్యాచ్లలో కూడా మందు వచ్చేటోడు కొంటోడు అతనికి ఈ మాట చెప్తున్నా, పక్కా షేర్ చేయరి కాక. గోధం చూసి అయితే గడ్డేయు అంటే మనిషిని చూసి మందు పోయు, పోజేటోడిదేం పోదు కానీ తాగినోడు దూల తీరిపోతుంది కాక. ఈ మాట ఇప్పుడే కాదు, నా చిన్నతనంలోనే చెప్పిన. ప్రతి ఒక్కరు ఎంతో ఆనందంగా ఆలకించారు కాబట్టి మరొకసారి చెప్తున్నా. 31 ఏమున్నది కాక, మహాటెగియాలు ఒక్కనాడు క్యాలెండర్ గోడ కూగులాడుతుంది, రేపు పొద్దుగల మూల కొడుతుంది. నిండు నూరెండు నవ్వుతూ ఉండాల్సిన మన జీవితాలకి ఏ హాని జరగకుంటే గంతే చాలు.